ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు విహారీ సహస్ర విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. అప్పుడు నీ ఫ్యూచర్ ఏంటో. పర్వాలేదు, విహారీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆయన నా భర్తగా ఆరాధిస్తూ జీవితాంతం గడిపేస్తాను. ఐ హావ్ నో వర్డ్స్ లక్ష్మి. నీలాంటి జీవితం, నీలాంటి సమస్యలు ఏ అమ్మాయికి రాకూడదు. ఐ జస్ట్ వాంట్ టు గో. నీకు ఆల్ ద బెస్ట్ కూడా చెప్పలేను. బికాస్ ఎవరికి బెస్ట్ జరిగినా మరొకరికి అన్యాయం జరుగుతుంది. ఎనీవే, బాయ్ లక్ష్మి. సరే మదన్ గారు. తప్పుకోండమ్మా. నీ దారికి అడ్డొస్తేనే నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా, అలాంటిది నా దారికి నువ్వెందుకు అడ్డొస్తున్నావు? మీ దారికి నేనేం అడ్డొచ్చానమ్మా? నా కంపెనీలో నా డబ్బుల్ని నాకివ్వకుండా ఎందుకు ఆపావే? వదలండమ్మా. అమ్మా, మీకు డబ్బులు ఇవ్వొద్దని అకౌంట్స్ వాళ్ళకి చెప్పింది నేనే, కానీ నాకు ఆర్డర్ ఇచ్చింది విహారీ గారు. నువ్వు చేసిన పనిని విహారీ మీదకి నెడుతున్నావా? నిజమమ్మా. మీకే కాదు, ఏ అకౌంట్స్ కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయొద్దని, ఇన్వెస్ట్ కోసం ఫండ్స్ కావాలని విహారీ బాబే ఆర్డర్ ఇచ్చారు. కథలు అల్లి చెప్పడంలో నీకు నువ్వే సాటే. కావాలంటే ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేసుకోండమ్మా. పిన్ని, నాటకాల ఆడటంలో అది నంబర్ 1. దాని మాటలు అస్సలు నమ్మకు. దీనికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. బావకి దూరంగా ఉండు, బావతో ఆఫీస్కి వెళ్ళొద్దని ఎంత చెప్పినా అది మళ్ళీ బావతో రాసుకొని పూసుకొని తిరుగుతోంది. నేను మీరు చెప్పినప్పటి నుంచి విహారీ గారికి దూరంగానే ఉంటున్నానమ్మా. నిన్నసలు నువ్వు బయట చేసే పనులు నాకు తెలియదనుకున్నావే? నీ మీద నిఘా ఉంచాను. నువ్వు ఇందాక మా బావగారు ఎక్కవా లేదా? ఎందుకే నా పనుల్లో అడ్డొస్తావు? విహారీ దగ్గరికి వెళ్ళొద్దంటే కావాలని వెళ్తున్నావు. ఏంటి నీ ఉద్దేశం? తిని దీని టాలెంట్ చూసావా? మదన్ని వాడంతటి వాడి వెళ్ళేలా చేసింది. ఇన్ని రోజులు మదన్ని పిచ్చోణ్ణి చేసి ఆడించింది. వాడు దీని ఆటలు చేష్టలు భరించలేక వచ్చిన దారి గుండా యుఎస్ వెళ్ళిపోయాడు. జీవితాలతో ఆడుకోవటం దీనికి అలవాటే కదా. మదన్ అడ్డు జాగ్రత్తగా తొలగించుకుంది. తర్వాత ఏం చేస్తుందో ఏంటో. ఇంకొకసారి నా బావ కారెక్కినా, నా బావ పక్కన కూర్చున్నా నీకుంటుంది చూడు. పని చేసుకునేదానివి ఓనర్ కారులో కూర్చుని పోయేంత స్థాయి స్తోమత నీకుండదని తెలీదా? చూడు, ఇక మీదట మా బావకి నువ్వు 6 అడుగుల దూరంలో ఉండాలి. అలా కాదని దగ్గరికి వెళ్తే నిన్ను 6 అడుగుల సమాధిలో పాతేస్తాను. గుర్తుపెట్టుకో, ఇంకొకసారి ఎవరూ నీకు చెప్పరు, ఇలా వార్నింగ్ కూడా ఇవ్వరు. జాగ్రత్తగా ఉండు. మదన్ వెళ్ళిపోయాడని ఇంక లక్ష్మికి ఎలాంటి ఇబ్బంది ఉండదని రిలాక్స్గా ఉన్నావా? రిలాక్స్గా గత కొంతకాలం నుంచి శాంతి విశ్రాంతి అనే మాటల్ని మర్చిపోయి బతుకుతున్నాను. అసలు ఎందుకురా నువ్వు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు? ఏం చేయమంటావు మరి? అందరి కళ్ళకి గంతలు కట్టి నువ్వు లక్ష్మిని భారీగా అంగీకరిస్తూ నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఆ నిర్ణయం మరి ఇంట్లో తెలిస్తే మరి నీ పరిస్థితి ఏంటి?
ఏమో తెలీదు. నిజం తెలిసిన తర్వాత సహస్ర బతుకుతుందా? నీ మేనత్త పద్మాక్షి ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించావా మరి? అసలు మీ అమ్మకి ఇంకా గౌరవం ఉంటుందా ఇంట్లో? మరి మీ నాన్నమ్మకు నువ్వు ఇచ్చిన మాట నిలబడుతుందా? లక్ష్మి వాళ్ళ నాన్న ఆదికేశవ్కి నిజం తెలిస్తే ఆయన బతుకుంటారా? అరే, లక్ష్మి వాళ్ళ అమ్మ మీ నుంచి పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేస్తుందిరా. మరి ఆవిడకేం సమాధానం చెప్తావు? నేనెవ్వరికి ఏ సమాధానం చెప్పలేను. ఎవరికి నేనే సమాధానం చెప్పలేనురా. ఎందుకంటే నా దగ్గర ఏ సమాధానం కూడా లేదు. మరి సమాధానం లేని ఇన్ని ప్రశ్నలను నువ్వెందుకు మోస్తున్నావు? నాకు వేరే దారి లేదు. అసలు ఈ గమ్యం లేని ప్రయాణాన్ని నువ్వెందుకు మొదలు పెట్టావు? నేను చేసిన పొరపాటుకి న్యాయం అదే. మరి నువ్విచ్చిన మాటకి న్యాయం ఎవరు చేస్తారు? తెలీదు. బాగుందిరా, తెలీదని నీకు నువ్వు సర్ది చెప్పేసుకోవచ్చు. కానీ రేపటి రోజున ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తావు? ఎవరికి న్యాయం చేస్తావు, ఎవరికి అన్యాయం చేస్తావు? అది నా తలరాత రాసిన ఆ దేవుడే నిర్ణయిస్తాడు. విహారీ, విహారీ, ఏంటి నాన్న ఇలా జరిగింది? మదనేంటి అలా వెళ్ళిపోయాడు? మనమేమో లక్ష్మికి మంచి చేయాలని మదన్ నొప్పించి ఇంత చేస్తే మదన్ సడన్ డెసిషన్ తీసుకొని అలా వెళ్ళిపోయాడేంటి? ఇప్పుడు లక్ష్మి పరిస్థితి ఏంటి నాన్న? యమునా, ఎప్పుడు ఆ లక్ష్మి గురించే కాదు, నా కూతురు గురించి కూడా కాస్త ఆలోచించండి. మొన్న కూడా నీకు చెప్పాను కదా, ఆగిపోయిన ఇంట్లో పెళ్లి గురించి ఆలోచించట్లేదు గాని ఆ లక్ష్మి గురించి తెగ బాధపడిపోతున్నారు. అదేం లేదు దినా, మదన్ ఉన్నట్టుండి వెళ్ళిపోయేసరికి. అవును, నీకు నా కూతురు కంటే ఆ లక్ష్మి ఎక్కువ కదా. వదినా, మన పిల్లల తర్వాతే కదా ఎవరైనా. ఓహో, నువ్విలా కూడా ఆలోచిస్తున్నావా? నిన్న యాత్రలో ఉన్న మా అమ్మ నాన్న కూడా ఫోన్ చేసి అడిగారు సహస్ర విహారీల పెళ్లి గురించి. ఎక్కడో ఉన్న వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ కూడా నీకు లేదనుకుంటా. అయ్యో, అలాంటిదేం లేదు దినా. విహారీ, చెప్పు నాన్న. ఇప్పటికే సహస్రతో నీ పెళ్లి 2 సార్లు ఆగింది. వెంటనే మీ పెళ్లి జరుగుతుందని చెప్పు నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.